మా మా ప్రొడ్యూసర్స్ గారి గురించి చెప్పాలి. సార్ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రమ్ ద డే వన్ టిల్ నౌ నాకు కిక్ వచ్చింది సార్ మీతో సినిమా చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ప్యాషన్, సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమ ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ధీరజ్ అన్న. థ్యాంక్ యూ ధీరజ్ అన్న. ఎప్పుడు వెనక నుంచి భయ్యా నువ్వు చెయ్యి భయ్యా, నువ్వు ప్రమోషన్ చేయి, ఏం చేయాలో చెప్పు భయ్యా అని చెప్పి అసలు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్లకి థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు పేరున అందరితో సక్సెస్ మీట్లో మాట్లాడతాను, ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ మీట్ ఉంటుంది. అండ్ అలాగే మణిశర్మ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. మణిశర్మ గారు, మా గౌరీ చూడండి ఎంత చక్కగా ఉందో గౌరీ. థ్యాంక్ యూ గౌరీ ఫర్ బీయింగ్ అమేజింగ్ కోస్టర్. థ్యాంక్ యూ ఫర్ నివీన్ ఏందే స్టీవెన్ లేడు పక్క, నువ్వు ఎదురుగా అంత బాగా యాక్ట్ చేస్తుంటేనే నేను ఇంకా ఎమోట్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. రవెన్న, హ్యాపీ బర్త్డే రవెన్న. ఎంత స్పెషల్ చూడండి ఆయనకి, ఆయన బర్త్డేకి చిరంజీవి గారు వచ్చారు. ఎంతమంది దొక్కుతుంది అలాంటి బర్త్డే. రవెన్న, చిరంజీవి గారు వచ్చారు. కళ్ళ లాడిపోద్ది నీ కెరియర్, గుర్తుపెట్టుకో. రవి నంబూరి అనే పేరు ఖచ్చితంగా నిలిచిపోతుంది. రేపు థియేటర్లో ఆయన రైటింగ్కి మీరు వల థియేటర్లో ఏడుస్తారంతే. ఇంకా నా గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు. స్టీవెన్ శంకర్ వెరీ స్పెషల్ రోల్. ఏదో కేరామ్ కమర్షియల్ సినిమాలు మంచిగా ఎంటర్టైన్ చేశాను. మీరు చాలా పెద్ద హిట్ ఇచ్చారు, మంచిగా ఓన్ చేసుకున్నారు, ఆశీర్వదించారు మనోడరా అని చెప్పి. ఆ తర్వాత స్టీవెన్ శంకర్ వెరీ ఎమోషనల్ రోల్. నాకు ఎందుకో మళ్ళీ ఒక్కసారి మీ అందరి ముందు ఇన్నోసెంట్గా కనిపించాలనిపించింది. చిన్న అల్లరి చేసుకుంటూ, తొంటరితనంగా చేసుకుంటూ, వాడు నా కెరియర్కి చాలా బాగా కనెక్ట్ అయిన రోల్. వాడికి ఎప్పుడైనా సరే స్టీవెన్ శంకర్ అని రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై చూసుకోవాలన్న వాడి కోరిక. ఆ కష్టాలు అవన్నీ నేను చూశాను. నాకు చాలా మంచి రిలేటబుల్ రోల్. ఖచ్చితంగా స్టీవెన్ శంకర్ అనేవాడు మీకు రేపు కనెక్ట్ అవుతాడు, మీకు నచ్చుతాడు, వాడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరే చూసి చెప్పాలి నా గురించి ఎలా చేశానో ఏంటి అన్నది. ఫైనల్గా ఒకటే మాట, నేను మాటిస్తున్నానమ్మా, ఇంట్లో ఉన్న అవ్వ, తాత, అమ్మ, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు అందరూ మీ ఇంట్లో వాడి మాటగా తీసుకొని సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. ఎంత మోతారు నచ్చుతుందని నేను చెప్పను, ఎప్పుడు చెప్పను. కొంతమందికి ఎక్కువ నచ్చచ్చు, కొంతమంది ఒక మాదిరి నచ్చచ్చు. కానీ చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమ కథ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. బుక్ మై షోలోను, డిస్ట్రిక్ట్ యాప్లోను, ఇంకో యాప్ మీరు టికెట్ నొక్కండి, థియేటర్కి వెళ్ళండి. అది నా కాన్ఫిడెన్స్. స్టీవెన్ శంకర్ ఒక్కసారి పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ ఆల్.